నమస్కారం, నా పేరు ప్రేమ్ కాశీ, చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కంపెనీ సెక్రటరీని. ఈ వీడియోలో మీకు సేఫ్ మూన్ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్గా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు సేఫ్ మూన్ ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది, సేఫ్ మూన్ టోకెన్స్కి ఉన్న యునిక్ క్వాలిటీస్ ఏంటి, అసలు సేఫ్ మూన్ ప్రాజెక్ట్ టీం ఎవరు, ఆ టీం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనే అంశాల మీద చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే సేఫ్ మూన్ టోకెన్ ప్రైజింగ్ ఎలా ఉంది, ఆ టోకనామిక్స్ ఎలా డిజైన్ చేయబడ్డాయి, ఆ డెవలపర్స్ అనేవాళ్ళు ఎలా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని సేఫ్గా లాంచ్ చేశారు అనే అన్ని ఆబ్జెక్టివ్స్ మీద చెప్పబోతున్నాను. వీడియో చివరిలో ఈ ప్రాజెక్ట్ మీద నా యొక్క ఉద్దేశం ఏంటి, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే అంశాలు కూడా డిస్కస్ చేస్తాను. సో వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఈ సేఫ్ మూన్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక DeFi టోకెన్, అంటే కమ్యూనిటీ డ్రివెన్ టోకెన్. సో ఎటువంటి డెవలపర్స్ కానీ ఈ ప్రాజెక్ట్ డిజైనర్స్ కానీ ఓనర్స్ అయితే కాదు. సో ఎలా అయితే మనం హోల్డ్ చేస్తున్నామో అలాగే వాళ్ళు కూడా ఒక ఇన్వెస్టర్స్ లాగే హోల్డ్ చేస్తున్నారు. సో ఇది మార్చ్ 2021లో రీసెంట్గా వచ్చిన టోకెన్. ఓకే, అలాగే ఈ పర్టికులర్ టోకెన్కి ఒక 3 యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటి ఇప్పుడు మీకు చాలా ఈజీగా చెప్తాను. అలాగే ఆ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవి పాజిటివ్ సైన్సా లేకపోతే నెగిటివ్ ఫీచర్సా అనేవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ 3 ఫీచర్స్ ఏంటంటే రిఫ్లెక్షన్, లిక్విడిటీ ఎక్వియేషన్ అండ్ బర్నింగ్. సో ఈ 3 ఫీచర్స్ ఏంటనేది ఒకదాని తర్వాత ఒకదాన్ని చూస్తాం. సో ఫస్ట్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే మీకు వైట్ పేపర్ కూడా పక్కనే పెట్టాను. సో రిఫ్లెక్షన్ గురించి చెప్పాలంటే ఒక సెల్లింగ్ చేసే యాక్టివిటీని డిస్కరేజ్ చేస్తూ వచ్చిన కాన్సెప్ట్ అనమాట. అంటే ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, హోల్డర్స్ ఉన్నారో వాళ్ళని అలాగే హోల్డ్ చేయమని, ఎవరైతే అమ్మేస్తారో వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ పెట్టిన ఒక ప్రోటోకాలే రిఫ్లెక్షన్. దీని గురించి ఎక్కువగా మాట్లాడాలంటే రిఫ్లెక్షన్ ఫినాన్స్ అనే టోకెన్ గురించి మాట్లాడుకోవాలి, అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే సేఫ్ మూన్ స్టాటిక్ రివార్డ్స్ని ఇస్తుందట ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో. సో ఇది ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సేల్ చేశారనుకుందాం ఒక సేఫ్ మూన్ టోకెన్ని. అలా చేసినప్పుడు ఆ సేల్ వాల్యూ ఎంతైతే ఉందో అందులో ఒక 10%ని పక్కన పెడతారు. ఆ పక్కన పెట్టి ఆ 10%లో మరికొంత భాగాన్ని ఈ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఆ అందరి వాలెట్స్లోకి యాడ్ చేస్తారనమాట ప్రొపోర్షనేట్గా. అంటే ఎంత ఎక్కువ హోల్డ్ చేస్తే, ఎంత ఎక్కువ టైం హోల్డ్ చేస్తే అంత హోల్డర్స్కి చాలా మంచిది. ఇలా ఈ రివార్డ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎవరైతే తొందరపడి సేల్ చేసేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు సేల్ చేసినప్పుడు మొత్తం వాల్యూ వాళ్ళకి ఇవ్వకుండా 90% వాళ్ళకి వెళ్తుంది. మిగతా 10% ఈ ప్రోటోకాలే పక్కన పెట్టేసుకుంటుంది అనమాట. సో అది ఈ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్. సో అది కొంచెం పాజిటివ్స్ అయినా ఆ ప్రాజెక్ట్లో దీన్ని పెట్టడం అనేది కొంచెం నాకైతే నచ్చిందని చెప్తాను. ఓకే, రెండో దాని గురించి చూద్దాం. రెండోది ఏంటంటే ఆటోమేటెడ్ లిక్విడిటీ పూల్. సో బేసికల్గా లిక్విడిటీ పూల్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ టోకెన్ పేరు తీసుకుందాం, ఇథీరియం USDT. సో ఈ టోకెన్ పేరు అందరూ కొని దీని మీద వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ టోకెన్కి లిక్విడిటీ ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనలాంటి వాళ్ళు ఇథీరియం కొనుక్కోవాలి, USDT కొనుక్కొని రెండింటిని ఆ యూనిస్వాప్లో మనం ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ పూల్కి వాల్యూ ఉన్నట్టు, ఆ పూల్లో లిక్విడిటీ ఉన్నట్టు. సో బట్ ఇప్పుడు ఈ సేఫ్ మూన్లో ఎలా దీన్ని ఆటోమేటిక్ చేశారో చెప్తాను. సో ఇందాక మనం అనుకున్నాం కదా ఒక 10% అనేది ఒక పెనాల్టీగా సేల్ చేసినప్పుడు పక్కన పెట్టేస్తారని. ఆ 10%లో పక్కన పెట్టేసిన దాంతో వీళ్ళు ఈ లిక్విడిటీని మెయింటైన్ చేస్తున్నారనమాట. సో ఇది ఎలా చేస్తున్నారనేది ఇప్పుడు మీకు నెంబర్స్తో క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పైన చెప్పిన రిఫ్లెక్షన్ని ఎలా అచీవ్ చేస్తున్నారు, ఈ ఆటోమేటెడ్ లిక్విడిటీ పూల్ని కూడా ఎలా అచీవ్ చేస్తున్నారు మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం వైట్ పేపర్లో. ఇక్కడ మనం సేఫ్ మూన్ ప్రోటోకాల్ ఏం చెప్పారంటే ఎవరైనా సెల్లర్ సేల్ చేస్తే 10% ఫీజ్గా పక్కన పెడతారంట. ఆ పక్కన పెట్టిన 10%ని ఎలా వాడతారంటే ఒక 5% ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో టోకెన్ హోల్డ్ చేస్తూ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారట. ఇంకో 5% ఉంది కదా, ఆ 5%లో స్ప్లిట్ చేస్తారు 50-50, 2.5 స్ప్లిట్ చేసి ఒక 2.5 BNBకి యాడ్ చేస్తారు, ఇంకో 2.5 సేఫ్ మూన్ టోకెన్స్లో యాడ్ చేస్తారు. సో ఇలా ఎందుకు యాడ్ చేస్తున్నారంటే లిక్విడిటీ ప్రొవైడ్ చేయాలి కాబట్టి. ఓకే, అలాంటప్పుడు BNB ఒకటే ఎందుకంటే ఇది BNB స్మార్ట్ చైన్ మీద లాంచ్ చేసిన టోకెన్, BEP20 ప్రోటోకాల్ని అనుసరించి డిజైన్ చేసిన టోకెన్. సో అందుకోసం ఒక పక్క BNBని ఒక పక్క సేఫ్ మూన్ని యాడ్ చేస్తూ ఆటోమేటిక్గా లిక్విడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకు ఇది ఆటోమేటిక్ లిక్విడిటీ ప్రపోజల్లా వచ్చిందనమాట. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే PancakeSwapలో జరుగుతుంది. సో ఇది కొంచెం డిఫరెంట్గా థింక్ చేసిన ప్రాసెస్ ఏంటంటే ఆటోమేటెడ్ లిక్విడిటీ. వేరే ప్రోగ్రామ్స్లో ప్రాజెక్ట్స్లో చాలా ఉన్నాయి, బట్ ఈ ప్రాజెక్ట్లో కూడా ఇది ఒక యూనిక్గా ఉందని చెప్పడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఇక మూడో దానికి వద్దాం. మూడో దాని విషయం ఏంటంటే బర్నింగ్. అసలు ఈ ప్రాజెక్ట్లో బర్నింగ్ ఉందా? మరి షిబుఇనులో లేదు కదా. షిబుఇనులో కూడా 1000 ట్రిలియన్ల టోకెన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 1000 ట్రిలియన్లే ఉన్నాయి. టోకనామిక్స్ గురించి కూడా మీకు చెప్తాను, అలాగే బర్నింగ్ కూడా ఎలా చేశారో చెప్తాను. సో ఫస్ట్ టోకనామిక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 1000 ట్రిలియన్ల టోకెన్లు ఉన్నాయి మార్కెట్లో ఈ ప్రాజెక్ట్లో. బట్ అన్నీ ఉన్నాయంటే లేవు. ఆల్రెడీ 223 ట్రిలియన్లు బర్న్ అయిపోయాయి. సో నెట్ క్వాంటిటీ 777. ఈ 777లో మరికొన్ని బర్న్ అయిపోయి ప్రస్తుతానికి 585 ట్రిలియన్స్ మార్కెట్ సప్లైలో ఉందన్నమాట. సో అది టోకనామిక్స్. సో బర్నింగ్ ఉందా అంటే ఉంది. బట్ ఇక్కడ నాకు కొంచెం అంతగా నచ్చని ఫీచర్ ఏంటంటే బర్నింగ్ అనేది మాన్యువల్గా ఉంది. సో ఎవరైతే బర్నింగ్ ఫస్ట్ టైం అంటున్నారో వాళ్ళకి ఒక 30 సెకండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బర్నింగ్ కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్లో ఏదైనా టోకెన్స్ ఎక్కువగా సప్లై అయిపోయింది అనుకోండి, ఒక పర్టికులర్ లిమిట్ రీచ్ అవగానే ఒక పర్టికులర్ టైం రీచ్ అవగానే ఈ డెవలపర్స్ ఆ టోకెన్స్లో కొన్ని టోకెన్స్ని బర్న్ చేసేస్తారు, అంటే ఎరేస్ చేసేస్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ప్రైస్ని కాపాడుకోవడానికి. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, మార్కెట్లో ఎక్కువ టోకెన్స్ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, దాని వాల్యూ పడిపోతుంది, పెరగదు గమ్ముని. ఎందుకంటే సప్లై బోల్డ్ ఉంది, ఎవరికి ఎన్ని కావాలన్నా కొనుక్కోగలుగుతున్నారంటే మరి దాని వాల్యూ పెరగదు కదా. అందుకే గోల్డ్ అనేది అంత రేట్ పెరుగుతుంది, ఎందుకు, సప్లై తక్కువ ఉంది కాబట్టి. సో అలాగా తీసుకొచ్చిన కాన్సెప్టే బర్నింగ్ అనమాట. ఇక్కడ కూడా ఉంది, బట్ అది ఆటోమేటిక్గా లేదనేది నెగిటివ్ పాయింట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే డెవలపర్స్ మాకు నచ్చినప్పుడు మేము బర్న్ చేసుకుంటాం, బట్ ఎప్పుడైతే బర్న్ చేస్తామో మీకు మా వెబ్సైట్లో తెలియజేస్తాం అంటున్నారు. బట్ అది ఓవరాల్గా అయితే డీసెంట్రలైజ్గా లేదు కదా. ఎందుకంటే వీళ్ళకి నచ్చినప్పుడు బర్న్ చేస్తున్నప్పుడు అదంతా డీసెంట్రలైజ్డ్ టోకెన్ అని చెప్పడానికైతే అంతగా జస్టిఫికేషన్ లేదనమాట. సో అది నాకు కొంచెం నచ్చలేదు. బర్నింగ్ అనేది ఆటోమేటిక్గా ఉంటే కొంచెం ప్రాజెక్ట్ పరంగా బాగుండేది. ఓకే, సో ఇప్పుడు టోకనామిక్స్ గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు చెప్పినట్టుగా 1000 ట్రిలియన్ ఈజ్ ది టోటల్ సప్లై. అందులో 223 ఆల్రెడీ బర్న్ అయిపోయింది. ఎప్పుడంటే డెవలపర్స్ బర్న్ చేశారు. సో ఇదొకటి కొంచెం పాజిటివ్ పాయింట్ మళ్ళీ. సో ఎలా ఇది అనేది కొంచెం ముందుకెళ్ళకి చెప్తాను, ఈ స్టెప్స్ చెప్పినప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి అయితే 223 అలా బర్న్ చేశారు. మిగతా రఫ్లీ ఇంకొక 200 ఎంతో అలా బర్న్ సబ్సిక్వెంట్ బర్నింగ్స్లో బర్న్ చేశారు. సో నౌ 585 ట్రిలియన్లు అయితే మార్కెట్లో ఉందన్నమాట అవైలబుల్గా. ఓకే, సో ఇప్పుడు బర్నింగ్ గురించి ఇంకొంచెం మాట్లాడితే, ఆ టోకనామిక్స్ గురించి మాట్లాడితే, వీళ్ళు ఈ నెట్వర్క్ని ఎలా సేఫ్గా చూసుకుంటున్నారంట. ఎలా అంటే ఫస్టే బర్న్ చేస్తారు డెవలపర్స్. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుందనుకోండి, ఫస్ట్ ఎవరికి అమ్ముతారు, డెవలపర్స్కి అమ్ముతారు టోకెన్స్ తక్కువ ప్రైస్కి. తర్వాత వాళ్ళు డిజైన్ చేశాక ప్రోడక్ట్ అంతా రెడీ అయినప్పుడు మార్కెట్లోకి వస్తారు ఎక్కువ ప్రైస్కి. అప్పుడు మలాంటి వాళ్ళు కొనుక్కుంటారు ఆ టోకెన్స్ని. అయితే ఇక్కడ DeFi ప్రోటోకాల్స్ ఉండాలి కాబట్టి, కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్గా పనిచేయాలి కాబట్టి, వీళ్ళు పెట్టుకున్న బెస్ట్ రూల్ ఏంటంటే అప్పటివరకు హోల్డ్ చేసిన టోకెన్స్ అన్ని, డెవలపర్ టోకెన్స్ అన్ని బర్న్ చేసేస్తారనమాట. బర్న్ చేసేసి మార్కెట్లోకి రిలీజ్ చేసి ఆ డెవలపర్స్ ఆ ఓనర్స్ని కూడా మార్కెట్ ప్రైస్కే కొనుక్కోమన్నారు. సో అది ఒక యునీక్ బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు వాడుకున్నది. సో అలాగ వీళ్ళు ప్రాజెక్ట్ని సెక్యూర్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎలా అంటే డెవలపర్ టోకెన్స్ అన్నింటిని లాంచ్కి ముందే అమ్మేమన్నారు అనమాట, స్క్రాప్ చేసామన్నారు. అమ్మేమనడం కూడా కాదు, స్క్రాప్ చేసామన్నారు, బర్న్ చేసామన్నారు. అది మంచిది. సెకండ్ వచ్చేసి దీన్ని DXLలో లాంచ్ చేశారనమాట. DXLలో లాంచ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మొత్తం సప్లై బయటికి రాకుండా కొంత లాకర్లో పెట్టేస్తారు. ఒక 4 years లాక్ చేస్తారు దాన్ని, లిక్విడిటీని. సో అది కూడా చేశారు. అండ్ ఇంకో పూల్ ఏమో ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూసాం కదా, ఆటోమేటిక్గా BNB SafeMoon పేరుని PancakeSwapలో ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తున్నారు. సో అలాగా ఈ నెట్వర్క్ని సేఫ్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రపోజల్స్ తీసుకొచ్చారనమాట. సో ఇదండి ప్రాజెక్ట్ మొత్తం గురించి. ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా డీటెయిల్డ్గా చెప్పబోతున్నాను ఇప్పుడు. సో ప్రాజెక్ట్ గురించి చెప్పాలన్నప్పుడు ఈ రోడ్ మ్యాప్ చూద్దాం. సో ఈ రోడ్ మ్యాప్లో ఏంటంటే మనకి చూస్తే ఈ ఐడియా వచ్చేస్తుంది, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటనేది ఒక 4 quartersలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పారు 2021 సంబంధించి. ఫస్ట్ క్వార్టర్ January to March, April to June, July to September, October to December. సో ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారంటే చాలా చిన్న టాస్క్, ఈ బిట్మార్ట్ అనే ఎక్స్చేంజెస్తో టైఅప్ అవుదాం అనుకుంటున్నారు. ఇది ఆల్రెడీ అయిపోయింది. సో వీళ్ళు దీన్ని అచీవ్ చేశారు. సో సెకండ్ ఫేజ్లో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు చూస్తే మనకు కంప్లీట్ ఐడియా వస్తుంది. SafeMoon యాప్ అంటున్నారు, వాలెట్, గేమ్స్, అలాగే NFT ఎక్స్చేంజ్ కూడా వీళ్ళు లాంచ్ చేద్దామనే ఐడియాస్, డిజైనింగ్ అనేది ఈ Q2లో డిసైడ్ చేసుకుంటారంట. ఓకే, అలాగే ఇంకా మనం చూస్తే చారిటీని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ సర్వీసెస్ని కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎడ్యుకేషన్ యాప్ అంటున్నారు. అలాగే వీళ్ళ టీమ్ని 35% పెంచుకుందాం అనుకుంటున్నారు. సో అది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఇన్ Q2 ఇప్పుడు కరెంట్ టైంలో. సో ఇది చూస్తే మనకి వీళ్ళ ఐడియాస్ ఏంటనే తెలిసిపోతున్నాయి.
సేఫ్ మోన్ యాప్ అంటున్నారు, వాలెట్ అంటున్నారు, గేమ్స్ అంటున్నారు, ఎడ్యుకేషన్, చారిటీ. సో ఇవి వీళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. థర్డ్ క్వార్టర్లో ఏం చేద్దాం అనుకుంటారంటే వీళ్ళు ఇప్పటివరకు బిల్డ్ చేసిన చారిటీ యాప్ని, డొనేషన్స్ యాప్ని, అలాగే ఎడ్యుకేషనల్ యాప్స్ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎన్ఎఫ్టీ యాప్ని కూడా, ఓకే, ఎన్ఎఫ్టీ ఎక్స్చేంజ్ కూడా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. అది వీళ్ళ థర్డ్ క్వార్టర్ ఐడియా. అలాగే 25% టీమ్ని పెంచుకుందాం, ఆఫ్రికన్ మార్కెట్లో ఎక్స్పాండ్ అవుదాము, అలాగే కొన్ని కొత్త క్రిప్టో ఎక్స్చేంజెస్తో కూడా వీళ్ళు లింకప్ అవుదాం అనుకుంటున్నారన్నమాట. సో అది Q3 చూస్తే బైనాన్స్ ఆల్రెడీ టైప్ అయిపోయారు. లాస్ట్ క్వార్టర్ టు ద మూన్, ఇది అందరం వెయిట్ చేస్తుంది. అసలు ఏం జరుగుతుందంటే ఆ టైంలో ఈ చారిటీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు డిజైన్ చేశారు, డబ్బులు కలెక్ట్ చేశారు, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు చారిటీ పర్పస్కి. అలాగే ఆఫ్రికన్ మార్కెట్లో ఎక్స్పాండ్ చేద్దామని, అక్కడ జాబ్స్ కూడా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే స్కాలర్షిప్ కూడా రిలీజ్ చేద్దాం ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడానికి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. సో ఇది ఆల్ అబౌట్ సేఫ్ మూన్ యొక్క ఐడియా, ఓకే, ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇది చూస్తే జనరల్గా అన్ని క్రిప్టోస్ చేసేవే, ఎడ్యుకేషనల్ కానీ, చారిటీ కానీ, అన్ని డోజికాయిన్ కూడా ఇదివరకు చాలా చేసింది స్టార్టింగ్లో. సో నాకైతే అంత యూనిక్గా అయితే ఏమనిపించలేదు అనమాట. ఓకే, నెక్స్ట్ టీం గురించి చాలా తక్కువ మాట్లాడదాం. టీం ఏంటంటే 6 ఉన్నారు. ఇక్కడ జాన్ కెరోని ఈయన ఓనర్, డిజైన్ చేసిన ఐడియా అంతా కూడా ఈయన CFO. నెక్స్ట్ టెక్నాలజీ ఆఫీసర్ ఏమో థామస్ స్మిత్, ఈయనేమో ఒక 2 years ఎథీరియంస్లో కానీ వేరే బ్లాక్ చైన్స్లో పనిచేసినట్టు హిస్టరీ ఉంది. బట్ మిగతా వాళ్ళకి ఏమీ లేదు. సో వీళ్ళంతా కొత్త వాళ్ళే, కొత్తగా ప్రాజెక్ట్ ఇది సక్సెస్ అయితే అయినట్టు, లేకపోతే లేనట్టే. వీళ్ళకైతే ఒక మంచి హిస్టరీ, ఒక అచీవ్మెంట్స్ అయితే ఏమీ లేవు. ఇంక్లూడింగ్ జాక్ హైనిస్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, చాలా కంపెనీస్లో పనిచేసిన ప్రొఫైల్లో ఉంది కానీ లింక్డ్ఇన్లో ప్రూఫ్స్ అయితే లేవన్నమాట. సో అది టీం గురించి చెప్పాలంటే. సో అదండి ఓవరాల్గా సేఫ్ మూన్ ప్రాజెక్టు, వాళ్ళ టీము, వాళ్ళ ఐడియాస్ గురించి. ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకున్నైతే ప్రస్తుతానికి ఇది 0.02 పైసాలో ఉంది. ఆల్ టైమ్ హై వచ్చేసి 0.1 పైసా. అది ఎప్పుడో కాదు, ఏప్రిల్లోనే, లాస్ట్ మంత్లోనే జరిగింది. బట్ ఈ రోజుకి 72% అయితే పడిపోయింది. సో చాలా రిస్కీ, చాలా వాలటైల్, చాలా సేఫ్గా ఉండాలండి. ఇది అంత మంచి ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ బట్టి అయితే అనిపించట్లేదు. మేబీ ఎవరైనా దీన్ని అడాప్ట్ చేసుకుని దీన్ని కావాలని పుష్ చేస్తే తప్ప దీని ప్రైస్ అయితే పెరగదు. ఓకే, ఇన్ కేస్ ఎవరైనా ఇంత రిస్క్ చేసి కొనుక్కుందాము అనుకునే వాళ్ళకైతే ఎక్కడ కొనాలి ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. సో ఇదివరకు ఏంటంటే వీళ్ళు ప్యాన్కేక్ స్వాప్లోనే కొనుక్కునే ఆప్షన్ ఇచ్చారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం మన మెటామాస్క్ వాలెట్లో ఫస్ట్ BNB కొనుక్కొని దాన్ని ఈ వాలెట్లో పెట్టుకొని ఈ వాలెట్ని ప్యాన్కేక్ స్వాప్లో కనెక్ట్ చేసి అక్కడ స్వాప్ చేసుకోవాల్సి వచ్చేది, BNB విత్ సేఫ్ మోన్. బట్ ఇప్పుడు అంత చేయాల్సిన అవసరం లేదు. వజీరెక్స్ బైనాన్స్లో రెడీగా అవైలబుల్గా ఉంది. USDతో కానీ ఏ కరెన్సీతో అయినా అవైలబుల్గా ఉంది. మీరు సింపుల్గా వజీరెక్స్లో కానీ బైనాన్స్లో కానీ కొనుక్కోవచ్చు అనమాట. సో అదండి కంప్లీట్గా నా ఐడియా అయితే. దీన్ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ మీరు ఏమైనా రిస్క్ చేస్తారంటే కొంత అమౌంట్ ఏదో పెట్టుకోండి, పోయినా పర్లేదు అనుకున్నప్పుడు మాత్రమే పెట్టుకోండి. కొంచెం గెయిన్స్ అయితే ఉంటాయి, 10% అటు ఇటు రోజు అయితే ఫ్లక్చుయేషన్ అయితే ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే ప్రాజెక్ట్కి అయితే అంత స్కోప్ అయితే లేదని అనిపిస్తుంది నాకు, అన్లెస్ ఎవరైనా ఒక పెద్ద ప్లేయర్ దీన్ని అడాప్ట్ చేసుకొని కావాలని పుష్ చేస్తే తప్ప. ఓకే, సో అదండి. షిబా ఇను గురించి కూడా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. ఆల్రెడీ చేశాను వీడియో కూడా, మీరు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇన్ కేస్ మీరు చూడకపోతే అది కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అలాగే మీ డౌట్స్ కోసం క్రిప్టో కరెన్సీ గ్రూప్ క్రియేట్ చేసాం టెలిగ్రామ్లో. మీరు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ కావాలంటే జాయిన్ అవ్వండి. మీ క్వెరీస్ని చాలామంది అక్కడ ఆన్సర్ చేయబోతున్నారు. సో మీకు కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ గురించి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేశానని ఆశిస్తున్నాను. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్కారం. ప్రేమ్ కాశీ.